జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. ఆల్రెడీ మీ సినిమా ఇండస్ట్రీకి రావాలి అనుకున్నప్పుడు అమ్మ ప్రోత్సాహం ఉంది, అమ్మకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. మరి హస్బెండ్ ఫ్యామిలీకి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉందా? ఇప్పటికి కూడా మిమ్మల్ని సినిమాలో కంటిన్యూ చేయమంటారు? అంటే నేను ఫస్ట్ మా హస్బెండ్ ఆ కండిషన్ ఏం పెట్టలేదు, నన్ను పెళ్లి చేసుకుంటే యాక్ట్ చేయకూడదని. బట్ కాకపోతే నేను ఇండియాలో లేను, అందుకోసం నేను సింగపూర్ వెళ్ళిపోయాను మ్యారేజ్ అయిన తర్వాత. అక్కడికి వెళ్ళిన తర్వాత తమిళ ప్రాజెక్టులు వస్తే చేశా. మా వారు ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు, ఎందుకంటే అందరికీ ఆ టాలెంట్ ఉండదు, నీకు అవకాశం ఉంది కదా, నువ్వేమీ ఎత్తుకోవట్లేదు కదా, వచ్చింది చేసుకో అని చెప్పారు. అందుకోసం చేస్తాను. ఇప్పుడు రీఎంట్రీలో కూడా అలాగే వచ్చింది. సింగపూర్ అంటే మన వాళ్ళైనా, తెలుగు తమిళ ఏంటి? తెలుగు వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. హస్బెండ్ తెలుగు తమిళేను. ఆయన సింగపూరియన్ చెప్పను, సింగపూరియనే, కాకపోతే ఆయన ఇక్కడే పుట్టి పెరిగిందంతా ఇండియానే. ఆయన ఎక్కువ చదివిందంతా హైదరాబాద్. ఆయన నాకంటే తెలుగు బాగా మాట్లాడతారు. కాకపోతే సింగపూర్లో సెటిల్ అయ్యారు. సింగపూర్లో ఆయన జాబ్ చేస్తే చదువు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు. ఎలా పరిచయం? అంటే పెళ్లి చూపులు గట్రాలు అయ్యాయా? లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? అసలు అంటే నన్ను చూసారు ఇండియాలో, తర్వాత ఆయన ప్రపోజ్ చేస్తారు, వాళ్ళ పెద్దవాళ్ళు మాట్లాడారు, మా అమ్మ వాళ్ళు మాట్లాడారు. అందుకోసం మాది అరేంజ్డ్ మ్యారేజ్. ఇష్టపడే పెద్దవాళ్ళు చేశారు, అందరి ఆశీర్వాదాలతో చేసుకున్నాం పెళ్లి. అంతేగాని ఎలా పారిపోయి చేసుకోవాలి? సినిమాల్లో లాగా అలాంటి ట్విస్ట్లు ఏమి లేవు నాకు. చాలా మామూలుగా అడిగారు, నేను మా పెద్దవాళ్ళని అడగండి అని చెప్పాను. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యతో, వాళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళ అన్నయ్యతో మాట్లాడించారు మా అమ్మ వాళ్ళతో. మా అమ్మాయికి ఇష్టం అయితే మాకు అభ్యంతరం లేదని మా వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత వీళ్ళు మాట్లాడుకున్నారు, సెటిల్ చేసేసి అంతే. సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఇక్కడ ఉండే ఒక గ్లామరస్ గా కనిపించే వీళ్ళెవరు మీరు చూడలేదా? వీళ్ళెవరు? అదంతా ఏమి లేదు. నాకు వచ్చింది అప్పుడు, నా కళ్యాణ గీత అలా ఉంది, అలా వెళ్ళి చేసుకున్నాను. అంతేగాని గ్లామరస్ అది ఇదంతా అలా ఏం లేదు. ఏమో అవకాశం ఉంటే చేసుకునేదాన్ని అన్నా. ఎవరు నాకు ప్రపోజ్ చేయలేదు, అందుకోసం నాకు ప్రపోజ్ చేస్తే ఆలోచించేదాన్ని. ఎవరైతే ప్రపోజ్ చేశారో ఇమ్మీడియట్ గా ఓకే చెప్పేశారు? ఇమ్మీడియట్ గా చెప్పలేదు, అప్పుడు కూడా నేను మా పేరెంట్స్ అడగమనే చెప్పాను. చాలా బుద్ధిమంతురాల్లాగా. అలాగే మేము అంత బుద్ధిమంతులేనండి. 80s కిడ్స్ మేము. అందరూ అంటారు మీరంతా 1980 కిడ్స్, మీరు బ్రహ్మాండమైన గోల్డెన్ పీరియడ్ లో ఉండొచ్చారు. ఇప్పుడు కంటే అది అంతా చాలా మంది చెప్పే మాటలు అవి. మీరున్నదంతా స్వర్ణయుగం అంట, మాది 80s. అప్పుడు సినిమాలు, అప్పుడు డైరెక్టర్స్, అప్పుడు ఆడియన్స్ అంతా స్వర్ణయుగంలో ఉండొచ్చారు, మీకేంటి అసలు అంటారు. నిజమే అది మాత్రం. ఎన్నెన్ని సినిమాలండి, ఎన్నెన్ని భాషలు, ఎన్నెన్ని సినిమాలు చేసేవాళ్ళు. అసలు ఒక రోజు ఖాళీగా ఉండేది కాదు. అలానే మాకు ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చేది కాదు. ఎందుకంటే ఒకే రోజు 3 షూటింగ్ చేసేవాళ్ళం. 3 లాంగ్వేజ్లు. పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు తెలుగు సినిమా చేస్తే మధ్యాహ్నం నుంచి 6 o'clock కాల్ షీట్ వచ్చి తమిళ చేస్తే అక్కడి నుంచి నైట్ మలయాళం సినిమా చేసేవాళ్ళు. 3 చెన్నైలోనే షూటింగ్లు. అప్పుడు చెన్నైలో ఎక్కువ మలయాళం సినిమాలు కూడా చేసేవాళ్ళు. దాంతో అక్కడికి వెళ్ళి చేసేవాళ్ళు. ఒక సాంగ్ ఒక నైట్ చేసేవాళ్ళు, ఫుల్ సెట్లో ఒక సాంగ్ అయిపోయేది ఒక నైట్లోనే. మమ్మూటి గారు నేను చేసిన ఒక సాంగ్ నాకు ఇప్పటికే గుర్తు బాగా. అలాంటివన్నీ అలా హార్డ్ వర్క్ చేసిన రోజు కూడా ఏమీ అనిపించేది కాదు, జాలీగా చేసేవాళ్ళం. ఇప్పుడు 1980s 90s లో సినిమాలు అంటే రీయూనియన్లు అవుతూ ఉంటాయి కదా, అక్కడ ఎందుకు రాజలక్ష్మి గారు కనిపించరు? నన్ను ఎవరు పిలవలేదు ఇప్పటిదాకా. ఆ రీయూనియన్కి నన్ను ఎవరు పిలవలేదు, ఇప్పటి వరకు ఎవరు పిలవలేదు. ఏ ఒక్కదానికి కూడా మీరు అటెండ్ అవ్వలేదు? నన్ను పిలిస్తే కదా వెళ్తాను, ఇందాకే చెప్పాను కదా మీకు. నన్ను పిలవలేదు ఎవరు. నన్ను అడిగారు కొంతమంది, ఎందుకని వెళ్ళలేదు. ఏమో నేను 80 ఆర్టిస్ట్ని కాదేమన్నా, 70s ఆర్టిస్ట్ని ఏమన్నా మరి వాళ్ళ దృష్టిలో, తెలియదు. నో కాంట్రవర్సీ. ఎందుకంటే మేబీ వాళ్ళు కనిపించిందో లేదో ఏంటో తెలియదు. బట్ అందరూ నా ఫ్రెండ్సే. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు అందరూ నా ఫ్రెండ్సే. అన్ని భాషల్లో చేశారు. ఇప్పుడు ఎవరైతే రీయూనియన్కి అటెండ్ అవుతున్న వాళ్ళు ఉన్నారో అందరూ అన్ని భాషల నుంచి ఉన్నారు. రాజలక్ష్మి గారు కూడా అన్ని భాషల్లో చేసిన వాళ్ళే. కరెక్టే, మీరు చెప్పింది నేను కరెక్టే. కానీ వాళ్ళు ఎవరు నన్ను పిలవలేదు, చేసిన వాళ్ళు ఎవరు నన్ను. ఇప్పుడు ఒక ఫోన్ కాల్ చేసి రాజీ నువ్వు వస్తావా, నువ్వు ఇక్కడ మేము అందరం కలుస్తామంటే తప్పకుండా వెళ్ళేదాన్ని. నాకు సరదానే, ఎందుకంటే మా వాళ్ళందరూ మళ్ళీ కలవటం అన్నది. నన్ను అడిగారు, తెలియలే ఎందుకు పిలవలేదు, నేను వెళ్ళలేదు. రాజీ అని పిలుస్తారా మిమ్మల్ని? ఎక్కువ అందరూ అదే. 90%, 90 కాదు 99%. ఎవరైనా లక్ష్మి అంటే నేనే తిరిగి చూడను, ఎవరు లేరు. నన్ను కాదనుకుంటారు, నేను కాదేమో. నన్ను కాదు ఎవరినో పిలుచుకుంటారు. రాజలక్ష్మి అని ఎవరు పిలవరా?
రాజ్యలక్ష్మి అని ఎవరు పిలవరు, ఓన్లీ రాజీ. పిలుస్తారు అంటే ఫ్రెండ్స్ వాళ్ళందరూ. నేను చెప్పింది ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి చెప్పాను. అక్కడున్న అలా పిలిచే ఫ్రెండ్సే వాళ్ళు అంటున్నాను. నన్ను రాజీ అని పిలిచే ఫ్రెండ్సే అందరూ రీయూనియన్ లో ఉన్న వాళ్ళందరూ. అందరూ అని చెప్పను, దాంట్లో కొంతమంది అయినా. అవును, ఇప్పుడు అందరూ అని నేను అలా చెప్తాను, ఎందుకంటే దాంట్లో ఎవరున్నారో కూడా నాకు తెలియదు. నాకు తెలిసి కొంతమంది అప్పుడప్పుడు ఫోటోలు అవి చూస్తుంటాం బయట, దాంట్లో తెలుసు. కాకపోతే అందరూ అన్న కాకపోయినా కొంతమంది అయినా ఉంటారు కదా క్లోజ్ ఫ్రెండ్స్, 2-3 అన్నా, వాళ్ళని రాజీ అని పిలుస్తారు కదా నన్ను. యాక్సెప్ట్ చేయాలి. మీరు ఇప్పుడు అన్నారా సినిమాలకు సంబంధించి నన్ను పిలిస్తే నేను వెళ్తాను, రీయూనియన్లకు కూడా పిలిస్తే వెళ్తారు, అంతే కదా? అంతే కదా. పిలవని పేరంటానికి ఎవరు వెళ్తారండి? నిజమే కదా. పార్వతీదేవి ఇలాంటి ఆవిడే తట్టుకోలేకపోయింది పిలవని పేరంటానికి, సొంత ఇంటికి వెళ్తేనే. ఇంకా అలాంటప్పుడు మనం పిలవని పేరంటానికి ఎవరు వెళ్తాము? నిజమే. ఇప్పుడు మీరు పిలిచాకట్టు ఇంటర్వ్యూకి వచ్చాను, మీరు పిలవకుండానే ఐడ్రీమ్కి ఫోన్ చేసి నేను వస్తాను ఇంటర్వ్యూకి అని అంటానా? చెప్పండి మరి. అంతే. మేమేంటంటే మీరు ఉన్నారు, మీ గురించి మాట్లాడుకోవాలి, చాలా వినాలి, చాలా కాలం అయింది అని అనిపించింది. అందుకే చాలా రోజుల నుంచి ట్రై చేస్తూ వచ్చి మళ్ళీ ఫైనల్ గా ఈ రోజు మళ్ళీ ఈ రోజు వస్తున్నారు అని విఘ్నేష్ చెప్పిన వెంటనే గట్టిగా పట్టుకొని మళ్ళీ శంకరాభరణాన్ని మళ్ళీ ఒకసారి చూసి ఆ మెమరీస్ అన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాలి అని అనిపించి అలా కంటిన్యూ చేస్తాం అన్నట్టు. మేము ఇప్పుడు రాజలక్ష్మి గారికి 2 అబ్బాయిలు. అవును. సరే, మీరంటే ఓకే, అమ్మ ప్రోద్బలంతో మీరు ఈ సినిమాల్లోకి వచ్చారు. మీ అబ్బాయి కూడా సినిమాల్లో చేశాడు, హీరోగా చేశారు. మీ ప్రోద్బలం ఉందా? నా ప్రోద్బలం కాదండి, మా ఇద్దరిది కాదు. తనకి ఇష్టం, మా అబ్బాయికి ఇష్టం. మా హస్బెండ్ చేయమని మేము ఎప్పుడు చెప్పలేదు. నేను ఎప్పుడు ఒకటే చెప్పాను, నీకేది ఇష్టమో నువ్వు వచ్చాయి. 2 పిల్లలకు మేము చెప్పింది అదే, మీకు ఇష్టమైన చదువులు చదువుకోండి, మీ జీవితం మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఒకళ్ళ జీవితాన్ని ఒకళ్ళు ప్లాన్ చేసేది అంతా ఏముండదండి. ఇప్పుడు అంతా మాకు చిన్నప్పుడు అంటే అది వేరే విషయం, ఎందుకంటే మాకు అప్పుడంతా తెలియదు. ఇప్పుడు పిల్లలు మాకంటే ఫాస్ట్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు తెలిసిన ప్రపంచంలో మాకే 1% తెలుసు. ఇప్పుడు వాళ్ళు చదువుకోవాలనుకుంటే వాళ్ళు ఏ చదువు వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళకి ఇష్టమైన చదువులు అన్నదానికి. అలాగే మా అబ్బాయి వచ్చేసి నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు, నీకు అవసరమా? నాకు ఇష్టం మమ్మీ యాక్ట్ చేయటం. సరే, ఏదైనా అవకాశం వస్తే చేయన్నాను. నా పేరు చెప్పకపోయినప్పుడే తను ఛాన్స్ వచ్చింది హీరోగా. తను ఎవరో పిలిచారంట, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత స్క్రీన్ టెస్ట్ అంతా చేసిన తర్వాత యు ఆర్ సెలెక్టెడ్ అని ఎవరు మీ పేరెంట్స్తో మాట్లాడాలన్నప్పుడు నా పేరు బయటకు వచ్చింది. డైరెక్టర్, మీ అబ్బాయిని తెలియదు మేడం అన్నాడు. మా అబ్బాయిని చెప్పుకోలేదు వాడు, తను స్వతంత్రంగా ట్రై చేశాడు, దొరికింది తన టాలెంట్. ఆ ఒక్క మూవీని వచ్చేసాడు తను. యాక్చువల్గా తను వచ్చేసి టెక్నీషియన్ అండి, తను కెమెరా కమ్ డైరెక్టర్. తను SRM అని చెన్నైలో చదివాడు, దాది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివాడు, శివాజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని. అక్కడ 3 years డిగ్రీ చేశాడు తను. కాబట్టి ఇప్పటికీ తను అదే వర్క్ చేస్తున్నాడు. ఇండస్ట్రీకి సంబంధించిందే మొత్తానికి, టెక్నికల్ తను చేసేది. రెండో అబ్బాయి క్వైట్ ఆపోజిట్. నాకు సైన్సే ఇష్టం. అందరూ ఈ రోజుల్లో ఇంజనీర్ అవుతున్నప్పుడు నా కొడుకు సైంటిస్ట్ అవుదాం అనుకున్నాడు, సైంటిస్ట్ అయ్యాడు. ఇప్పుడు PhD డాక్టరేట్ చేస్తున్నాడు లండన్లో. తను ఫుల్గా ఆ సైన్స్ సైడ్ వెళ్ళిపోయాడు. తనేమి యాక్ట్ చేయలేదు, తనకి అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒకరేమో లండన్, ఫ్యామిలీ ఏమో సింగపూర్లో, మీరేమో హైదరాబాదు. ఎలా మేనేజ్ చేస్తున్నారు? తిరుగుతున్నాను, లండన్ తిరగలేదు. కాళ్ళకి చక్రాలు కట్టుకొని అంటారు కదా, అలా ఇక్కడ 10 రోజులు ఖాళీ ఉందంటే కట్ చేసి సింగపూర్ వెళ్ళిపోతా. ఆ 10 రోజులు ఇప్పుడు అక్కడ తిరిగేసి వచ్చేస్తాను. ఒక బూస్ట్ వస్తుంది అనమాట, ఒక బూస్ట్ తాగితే ఎనర్జీ వస్తుంది కదా. నేను వెళ్ళేసి నా ఫ్యామిలీతో 10 రోజులు గడిపేసి జాలీగా వెళ్ళేసి వచ్చేస్తాను మళ్ళీ. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.